సారీ మా వల్ల కాదు, నిర్వహణ వ్యయం పెట్టుబడి ఇస్తే బై బై చెప్పేస్తాం. ఇది హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహిస్తున్న L&T సంస్థ పెట్టుకుంటున్న మొర. దేశంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నడుస్తున్న తొలి అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో నిలిచినప్పటికీ లాభాల అంచనాలు తారుమారు కావటం, వాణిజ్య పొంతన లోపించడం వల్ల సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. నగర ప్రజల జీవన స్రవంతిలో కీలకంగా మారిన మెట్రో సేవలో ఇప్పుడు ఫేజ్ 2B విస్తరణ దశలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే నిర్వహణ సంస్థకు ఎంత పరిహారం చెల్లించాలి? గణాంకాలు ఏమంటున్నాయి? పరిష్కార మార్గాలపై మల్లగొల్లాలు పడుతున్నారు ఎవరు? మెట్రో మెరుపుల వెనుక దాగి ఉన్న ఆర్థిక లెక్కలపై ఓ లుక్కేద్దాం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి మేమే వెనక్కి తగ్గుతున్నామని L&T సంస్థ ప్రభుత్వానికి రాసిన లేఖ ఓ విధంగా సంచలనమే. నగరవాసుల కలలకు ప్రతిరూపంగా నిలిచిన మెట్రో రైల్ సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో లక్షలాది మంది ప్రజలు జీవన స్రవంతికి అనుకూలంగా మారింది. ఇవన్నీ పైకి కనిపించే మెరుపులు మాత్రమే. తెర వెనుక ప్రతి చక్రం కదిలే కొద్దీ నిర్వహణ బాధ్యతల భారమవుతున్నాయి. ఆర్థికంగా కుంగిపోయిన పరిస్థితుల్లో గడిచిన 8 ఏళ్ల కాలంలో సంస్థ చేసిన వ్యయం, పెట్టుబడి అన్నీ కలిపి 6,000 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని L&T ప్రకటించడం గమనార్హం. హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలోని అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఈ విధానాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వానికి అప్పట్లో ఉన్న ఆర్థిక పరిమితులు. మెట్రో నిర్మాణానికి అవసరమైన భారీ పెట్టుబడులను సమకూర్చేందుకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ L&T సంస్థను ఎంపిక చేసింది. నిర్మాణ బాధ్యతలతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా ఆ సంస్థకే అప్పగించడం ద్వారా ప్రభుత్వంపై భారం తగ్గించాలన్నది ఉద్దేశం. అయితే ఈ మోడల్లో ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం ఊహించినంతగా లేకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడం L&T సంస్థకు గుదిబండగా మారాయి. దీంతో సంస్థ ఇటీవల కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాసి మెట్రో నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా మెట్రో సేవలు అందించాలన్న ఆలోచన ఎంతవరకు విజయవంతమైందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెట్రో అనేది భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టు. లాభ నష్టాలను పక్కన పెడితే ప్రజలకు మాత్రం ఇది సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో విశేషంగా కితాబులు అందుకుంది. నగర జనజీవన స్రవంతిలో మెట్రో కీలకంగా మారిన నేపథ్యంలో నేటి ప్రభుత్వం దూరదృష్టితో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. రెండో దశ అంటే ఫేజ్ 2B విస్తరణకు 19,000 కోట్ల అంచనాతో 86 కిలోమీటర్ల మేర 3 ప్రధాన కారిడార్లు ప్రతిపాదించబడ్డాయి. JBS నుంచి మేడ్చల్, JBS నుంచి షామీర్పేట, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఈ మార్గాల నగర శివార్లను మెట్రో నెట్వర్క్తో అనుసంధానించి రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించబడ్డాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మొదటి దశ మెట్రో నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపట్టాల్సిన అవసరం వస్తే సిద్ధంగా ఉండాలన్న చర్చ ఇప్పుడు అధికార వర్గాల్లో నడుస్తోంది. అసలు L&T సంస్థకు లాభాలు ఎందుకు రాలేదు అన్న కోణంలో పరిశీలన చేసి అధికారులకు తొలి దశలో సంస్థకు అప్పగించిన ఆస్తుల నిర్వహణ సమర్థంగా లేదన్న అభిప్రాయం స్పష్టమవుతోంది. వాస్తవంగా మెట్రో నిర్వహణ లాభదాయకంగా లేదన్న విషయాన్ని L&T సంస్థ అంతర్గతంగా పలుమార్లు చర్చించినట్టు సమాచారం. అయితే భారీ విస్తరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో తొలిదశ నిర్వహణ బాధ్యతను కూడా స్వాధీనం చేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మెట్రో రైలుకు ఓ ప్రత్యేక రికార్డు ఉంది. ట్విన్ సిటీస్లో మెట్రో సేవలు 2017 నవంబర్ 29న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. తొలి దశలో మియాపూర్ నుంచి నాగోల్ వరకు 30 కిలోమీటర్ల పొడవైన మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇది దేశంలో మొదటి దశలో ప్రారంభించిన అత్యంత పొడవైన మెట్రో మార్గంగా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి మెట్రో నెట్వర్క్ దాదాపు 69 కిలోమీటర్ల వరకు విస్తరించబడింది. 57 మెట్రో స్టేషన్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సాగుతోన్న
నిర్వహణలో రోజుకు సగటున 4.75 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగిస్తున్నారు. ఇది నగర రవాణా వ్యవస్థలో మెట్రోకు ఎంతో ప్రాధాన్యత ఉందో, ప్రజల నిత్య జీవితంలో ఎంతగానో భాగమైందో స్పష్టంగా సూచిస్తోంది. భారతదేశంలోని మెట్రో రైలు వ్యవస్థలు ప్రధానంగా ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నప్పటికీ కొన్ని నగరాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ను కూడా అమలు చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఈ విధానంలో నడుస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు కాగా, ముంబై మెట్రో కూడా పీపీపీ మోడల్లో అభివృద్ధి చెందుతోంది. ముంబై మెట్రోలో నిర్మాణ బాధ్యతలు ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టినప్పటికీ నిర్వహణలో ప్రభుత్వ ప్రమేయం కొనసాగుతోంది. అయితే లాభ నష్టాలు నగరాల సామాజిక ఆర్థిక రవాణా పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. మరోవైపు ఢిల్లీ మెట్రో పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వ్యవస్థ. రోజుకు 7 మిలియన్లకు పైగా ప్రయాణికులను రవాణా చేస్తూ నగర రవాణా ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీపీపీ మోడల్ ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా విజయవంతమవ్వాలంటే ఆర్థిక స్థిరత్వం, ప్రయాణికుల స్పందన, ప్రభుత్వ మద్దతు వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో ఎల్ఎన్టీ సంస్థకు నష్టాలు రావడంలో సంస్థ వైఫల్యమే ఒక కీలక అంశంగా వెలుగులోకి వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బెంగళూరు మెట్రో లాభాల్లో నడిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అదే ఏడాది కొచ్చి మెట్రో కూడా ఆపరేటింగ్ లాభాన్ని నమోదు చేసింది. కానీ హైదరాబాద్ మెట్రో మాత్రం నష్టాల్లోకి జారుకోవడంలో కొన్ని అంతర్గత కారణాలు స్పష్టమవుతున్నాయి. పీపీపీ మోడల్లో ప్రాజెక్టును నిర్మించడమే కాకుండా సంస్థకు ప్రభుత్వ భూములు కూడా అప్పగించబడ్డాయి. అయితే సుమారు 90% నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న సంస్థ ఆ భూములను సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోవడమే ఆర్థిక ఒడిదుడుకులకు దారితీసిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో దాదాపు 90% స్టేషన్లకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడం కూడా ప్రయాణికుల అనుకూలతలను తగ్గించి ప్రాజెక్టు విజయవంతంపై ప్రభావం చూపిన మరో కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో నష్టాల వెనుక ఉన్న మౌలిక లోపాలను గుర్తించి భవిష్యత్తు ప్రణాళికల్లో వాటిని సరిచేయడం అత్యవసరమైంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మెట్రో సేవలపై స్పష్టమైన దృష్టితో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం 2వ దశ విస్తరణను ఎలాగైనా చేపట్టాలని సంకల్పించింది. నేటి ప్రణాళిక ప్రకారం కొత్త మార్గాల్లో ఎలివేటెడ్, భూగర్భ, భూమార్గ నిర్మాణాలు ఉంటాయి. ముఖ్యంగా జేబీఎస్ను అంతర్జాతీయ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో అన్ని కారిడార్లకు కూడలిగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ఫేజ్ 2B ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. మొత్తం వ్యయంలో రాష్ట్రం 30%, కేంద్రం 18%, బ్యాంకుల రుణంగా 48%, మిగతా 4% పీపీపీ విధానంలో సమకూర్చేలా ఆర్థిక నిర్మాణ రూపొందించారు. 2050 నాటికి మెట్రో సేవలను 640 కిలోమీటర్ల వరకు విస్తరించే దిశగా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ ప్రణాళికలు నగర శివార్లను మెట్రో నెట్వర్క్తో అనుసంధానించి ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా సాగుతున్నాయి. ఇది నగర అభివృద్ధికి, ప్రజల జీవన నాణ్యతకు ఒక శాశ్వత మార్గదర్శకంగా నిలవనుంది. పీపీపీ మోడల్లో డీల్ కుదుర్చుకున్నప్పుడే ప్రభుత్వం మరియు కాంట్రాక్టు తీసుకున్న సంస్థల మధ్య స్పష్టమైన ఒప్పందాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో సేవల నుంచి ఎల్ఎన్టీ సంస్థను ప్రభుత్వం టేకోవర్ చేస్తే పీపీపీ మోడల్లో పెట్టుబడి చేసిన సంస్థకు ఎంత పరిహారం చెల్లించాలి అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన స్పష్టమైన అంచనా ఇంకా అధికారికంగా వెలువడనప్పటికీ ప్రారంభ పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు, వడ్డీలు మరియు నష్టాల అంచనా ఆధారంగా పరిహారం నిర్ణయించబడే అవకాశం ఉంది. అయితే సంస్థ నుంచి మేమే వైదొలుగుతాం అన్న పూర్తిస్థాయి ప్రకటన వచ్చినప్పుడే ఈ చర్చలకు రూపురేఖలు ఏర్పడతాయి. ఆసక్తికరంగా 2వ దశ ఫేజ్ 2B నిర్మాణ బాధ్యతలను కూడా ఎల్ఎన్టీ సంస్థకే అప్పగించాలని ప్రభుత్వం భావించినా సంస్థ నుంచి ఇంకా స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో ప్రభుత్వం టేకోవర్కు సిద్ధంగా ఉందన్న సంకేతాలు అధికార వర్గాల నుంచి వెలువడుతున్నాయి. హైదరాబాద్ మెట్రో ప్రయాణం ఒక నగర అభివృద్ధి స్టోరీ. పీపీపీ మోడల్, ప్రభుత్వ సంకల్పం, ప్రయాణికుల ఆశలు ఇవన్నీ కలిసి నిర్మించిన మార్గం ఇది. కానీ మార్గం కదలాలంటే దాన్ని నడిపించే దృక్పథం స్పష్టంగా ఉండాలి. లాభాల నష్టాల లెక్కల మధ్య ప్రజా ప్రయోజనం మరవకూడదు.
ఇప్పుడు మెట్రో చక్రాలు కదలటం కంటే చర్చలు, నిర్ణయాలు, పరిష్కారాలు కదలాలి. ప్రజల ప్రయాణం నిలకడగా సాగాలంటే పాలసీ మార్గదర్శకత స్పష్టంగా ఉండాలి. మెట్రో మెరుపులు వెనుక దాగిన ఆర్థిక లెక్కలు అర్థం చేసుకుంటూ నగరాభివృద్ధికి, ప్రజల నిత్య జీవితానికి ఒక సమగ్ర దిశను చూపించాల్సిన సమయం ఇది. ఎంతైనా అన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. ఎలా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.